హాయ్ ఫ్రెండ్స్, యవ్వనంగా కనిపించడానికి, చర్మ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి, కీళ్ల నొప్పుల్ని తగ్గించుకోవడానికి కొలాజన్ సప్లిమెంట్లు తీసుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. అయితే వీటి గురించి వినిపించే అన్ని ప్రచారాలు నిజమేనా? తాజా అధ్యయనం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటన్లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లీ స్మిత్ నేతృత్వంలోని పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 113 ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్, 16 సిస్టమాటిక్ రివ్యూలో దాదాపు 8,000 మంది పాల్గొన్న పరిశోధనల ఫలితాలను విశ్లేషించారు. ఈ అధ్యయనం ఈస్థెటిక్ సర్జరీ జర్నల్ ఓపెన్ ఫోరం అనే జర్నల్లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం ప్రకారం కొలాజన్ సప్లిమెంట్లు చర్మ ఆరోగ్యానికి నిజంగానే కొంతమేర ప్రయోజనం కలిగించేవని తేలింది. ముఖ్యంగా చర్మంలో తేమను నిల్వ ఉంచడం, చర్మం సాగిపోయే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడుతున్నట్లు ఆధారాలు లభించాయి. అంతేకాదు, ఎక్కువ కాలం కొలాజన్ తీసుకున్న వారిలో ఈ ప్రయోజనాలు మరింత స్పష్టంగా కనిపించాయి. కీళ్ల సమస్యల విషయంలో కూడా కొలాజన్ కొంత ప్రయోజనం చూపించింది. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారిలో నొప్పి, కీళ్ల బిగుతు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే కండరాల పరిమాణం, కండరాల నిర్మాణం, టెండాన్ల ఆరోగ్యంలో కూడా స్వల్ప మెరుగుదల కనిపించింది. అయితే క్రీడాకారుల్ని ఆకర్షించే అనేక ప్రచారాలకు ఈ అధ్యయనం మద్దతివ్వలేదు. కొలాజన్ తీసుకోవడం వల్ల వ్యాయామ సామర్థ్యం పెరగడం, వ్యాయామం తర్వాత కండరాలు వేగంగా కోలుకోవడం, కండరాల నొప్పులు తగ్గడం వంటి అంశాలకు బలమైన ఆధారాలు లభించలేదు. అలాగే గుండె ఆరోగ్యం, రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలో, నోటి ఆరోగ్యం వంటి అంశాలపై కొలాజన్ ప్రభావాన్ని కూడా పరిశీలించారు. అయితే ఈ విభాగాల్లో వచ్చిన ఫలితాలు స్పష్టంగా లేకపోవడంతో కొలాజన్ వల్ల గణనీయమైన ప్రయోజనం ఉందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవని పరిశోధకులు పేర్కొన్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఇటీవల నిర్వహించిన కొత్త అధ్యయనాల్లో కొలాజన్ ప్రయోజనాలు కొంత ఎక్కువగా కనిపించాయి. దీనికి కారణం మెరుగైన కొలాజన్ ఫార్ములేషన్లు, అలాగే పరిశోధనల నాణ్యత పెరగడం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చూసారుగా, కొలాజన్ ని కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా అద్భుత ఔషధంగా భావించాల్సిన అవసరం లేదని, కానీ చర్మ ఆరోగ్యం, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి కొన్ని అంశాల్లో మాత్రం ఇది నిజమైన ప్రయోజనాలు అందించగలదని ఈ అధ్యయనం సూచిస్తోంది. అయితే క్రీడాకారుల ఆట తీరును పెంచే మ్యాజిక్ సప్లిమెంట్ గా మాత్రం దీన్ని చూడకూడదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.